దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా క్రంచీగా ఉంటుంది. రైస్, రోటీ, పెరుగు, ఈవెన్ సలాడ్లో కూడా చాలా బాగుంటుంది. క్విక్గా కూడా చేసుకోవచ్చు. దొండకాయలను వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర మిక్సీలో కానీ ఇలా రోల్లో కానీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేయాలి. కరివేపాకు, ఎల్లిపాయలు, క్రాన్బెర్రీస్ 1/4 కప్ కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. క్రాన్బెర్రీస్ లేకపోతే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని అంతా కలిసే వరకు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన మిక్చర్కి మన సన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకుని పోపుగా రెడీ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి. దానిలో జీలకర్ర, ఆవాలు యాడ్ చేసి 2-3 రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు, నల్లమినపప్పు కూడా యాడ్ చేసుకుని కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని దీనిలోకి మన దొండకాయ ముక్కలు యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. పోపు అంతా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.